ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదు. మన సహోదరులలో ఎవరిని కూడా మనం చెప్పండి ఏం చెబుతున్నాడు? ద్వేషించొద్దు అంటున్నాడు. ద్వేషించడం అంటే చెప్పాలి, ద్వేషించడం అంటే అసహ్యించుకోవడం, వాళ్ళ జీవితాన్ని శపించడం, వాళ్ళ చావునో నాశనాన్నో నష్టాన్నో పలకడం, కోరుకోవడం, అలా ద్వేషించొద్దు చెప్పండి. దాన్ని ఏమన్నాడు దేవుడు? నరహత్య, మనిషిని చంపేయడంతో సమానం. మన నిమిత్తము తన ప్రాణం పెట్టాను గనుక దీనివల్ల ప్రేమ ఎట్టిదైనది అని మనం తెలుసుకొనుచున్నాము. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్ధులమై ఉన్నాం. మనము మన సహోదరుల నిమిత్తం పూర్తిగా స్వార్థంతో నింపబడ్డ వ్యక్తికి వచనం నచ్చదు. తన కోసమే బ్రతకాలనుకున్న వాళ్ళకి వచనం నచ్చదు. దేవుడు ఏది చేసినా మంచిగా చేస్తాడా? మనకి దేవుడు చేసిన సూర్యుడు, చంద్రుడు, ఈ భూమి, ఈ ప్రకృతి వనరులన్నీ మనకి మంచిదేనా, మనకి నష్టాలు కలిగజేస్తాయా? దేవుడు మనకి ఇచ్చిన జీవితం మంచిదే కాదా? మంచిదే. అట్లాగే దేవుడు ఇచ్చిన వాక్యం కూడా మంచిదే కాదా? ఇప్పుడు చెప్పండి, మన సహోదరుల కోసం ప్రాణం పెట్టడానికి మనం సిద్ధంగా ఉండాలంటున్నాడు. ఇతరుల కొరకు ప్రాణం పెట్టే అంత సంసిద్ధతగా ఉంటాం మనం. పక్కన చూసి సంతోషంగా నవ్వలేం. ఎవరైనా చక్కగా వందనాలు చెప్తే సరిగ్గా తిరిగి వందనాలు కూడా చెప్పలేం. ఇతరులు ఏదైనా ఇబ్బందులు ఉన్నారంటే ఆ ఇబ్బందిని తెలుసుకొని మన చేతనైనంత సహాయం చేయగలిగే మనసు కూడా, అంటే మన స్వార్థమే, మన ఉద్దేశమే, మన ఆలోచనే. దేవుడు అంటాడు మరణానికి సాదృశ్యంగా చెబుతున్నాడు, చచ్చిన వారితో సమానం అంటున్నాడు. చూడండి ఒకసారి, ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టెను, దీనివల్ల ప్రేమ ఎట్టిదో మనం తెలుసుకొనుచున్నాము. అంటే ప్రేమ ఎలాంటిదని మనకు అర్థమవుతుంది. ప్రేమ అని అంటే అదేదో పరిధులతో చూపించే ప్రేమ కాదు, ప్రాణం పెట్టగలిగేది ప్రేమ. ఇప్పుడు ఒక వ్యక్తి నువ్వు ప్రేమించావు అని అంటే నేను ఎంతవరకే ప్రేమిస్తా. ఒక వ్యక్తి నువ్వు నిజంగా ప్రేమిస్తే చెప్పండి ఏమంటున్నాడు? ప్రాణం పెట్టే అంతగా మనం ప్రేమించాలంటున్నాడు. ప్రాణం పెట్టే అంతగా మనం ప్రేమించాలి అని ప్రభు చెప్తున్నాడు.